ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకు సుభాష్ దగ్గరికి వెళ్ళావు? అది కాదమ్మా, ఇంతకు ముందు మీరు ఆ సుభాష్ ఎంత క్లోజ్గా ఉండేవారో నాకు తెలుసు. అలాంటి మీరు పెళ్ళికి ఓకే అని ఎవరినో పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి ఆ సుభాష్ మన ఇంట్లో బాంబ్ ప్లాన్ చేశాడేమో, లేక రేపు మీ పెళ్లికి ఇంకేమైనా చేస్తాడేమో అని అనుమానం వచ్చి విహారీ గారు నేను సుభాష్ దగ్గరికి వెళ్ళాం. నీకు ఆ సుభాష్ గురించి ఎందుకు? వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే బాగోదు. అదేంటమ్మా, మీ మంచి కోసం సుభాష్ దగ్గరికి వెళ్తే మీరు అపార్థం చేసుకుంటున్నారు. నా మంచి కోసం ఆలోచించడానికి నువ్వెవరే? అంబికమ్మ, నేనెవరో ఏంటో తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఈ బాంబ్ విషయంలో సుభాష్తో కలిసి మీరేమైనా ప్లాన్ చేశారేమోనని డౌట్. ఏంటే నీ ఉద్దేశం? నా పెళ్లికి నేనే బాంబు పెట్టుకుని చస్తానా? ఇది చచ్చే ప్లాన్ కాదేమో, జస్ట్ పెళ్ళి ఆపడానికి డైవర్షన్ ప్లాన్ అయ్యుండొచ్చేమోనని నా అనుమానం. నీకిష్టం వచ్చినట్టు ఊహించుకొని కథలల్లకు. చూడండమ్మా, నాది జస్ట్ అనుమానం అంతే, కన్ఫర్మ్ కాదు. మీ పెళ్ళి అని తాతయ్య గారు, ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దయచేసి మీరా సంతోషాన్ని చెడగొట్టాలని ఆ సుభాష్తో కలిసి ఏమైనా ప్లాన్ చేస్తే మాత్రం ఇన్ని రోజులు మీ గురించి ఎవరికీ నిజం చెప్పని నేను ఈసారి మాత్రం అందర్నీ పిలిచి మీరేం చేశారు, ఎలా సుభాష్తో కలిసి ఫ్రాడ్ చేశారు, అన్ని సాక్ష్యాలతో సహా అందరి ముందు మీ చరిత్ర తీసి బయట పెట్టేస్తాను. ఏంటే బెదిరిస్తున్నావా? నన్నే భయపడుతున్నావా? లేదమ్మా, మంచిగా ఈ పెళ్లి చేసుకోండి అని సలహా ఇస్తున్నాను. నా గురించి, నా పెళ్లి గురించి నీకెందుకే? మీ పెళ్లి మీదే, అందరి సంతోషాలు మీ పెళ్లి మీదే ఆధారపడున్నాయి. అందరి గురించి నువ్వెక్కువ ఆలోచించుకు. వెళ్ళి నీ పన్ను చూసుకో. అంబికమ్మ, నిజం చెప్పండి, మీరా సుభాష్తో కలిసి ఏం చేయట్లేదు కదా? ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి? ఆ సుభాష్ నాతో టచ్లోనే లేడు. ఆ సుభాష్ మీతో టచ్లో లేకపోతే విహారీ గారు నేను సుభాష్ దగ్గరికి వెళ్ళొచ్చావని మీకెలా తెలిసిందమ్మా? మీరు ముసుగేసుకుని నాటకాలు ఆడాలనుకుంటే మాత్రం మీ అసలు రూపం, మీ నిజ స్వరూపం ఏంటో ఆ ముసుగు తొలగించి మరీ అందరి ముందు ఉంచుతాను. మీ పెళ్ళయ్యే వరకు మీరు కామ్గా ఉంటే మీకు, మాకు, అందరికీ మంచిది. లేకపోతే మీ ఇష్టం. ఈ లక్ష్మిని కంట్రోల్ చేస్తేనే రేపు నా పెళ్లి సజావుగా సుభాష్తో జరుగుతుంది. అసలు ఈ లక్ష్మిని పెళ్లికి రాకుండా బిజీ చేస్తేనే మంచిది. అయ్యా, పగా పగా అని తెగ ఊగారు. ఇప్పుడు పగోళ్ళింట్లోనే పకోడీ మిక్చర్ తింటున్నారా? ఒరే పానకాలు, అదేరా మన స్పెషాలిటీ. పగోళ్ళ ఆతిథ్యం పుచ్చుకుంటూ వాళ్ళింటికే పథక రచన చేసే విలన్లని చూసావా? అయ్యా, మీ పథక రచన లీక్ అయితే మీకు జీవితాంతం పడక మోక్షమే. గట్టిగా అరవకు. ఇక్కడ గోడలకే కాదు, ప్రతి వస్తువుకి చెవులుంటాయి. అదే నిజమైతే ఈ పాటికి మీ అబ్బాయి పెరోల మీద బయటకు వచ్చేవారు కదయ్యా. పెరోల మీద ఎందుకు వస్తాడ్రా? మరి మీకు పెండాలు పెట్టాలి కదా. ఒరే పానకాలు, ఇది పట్టుకో. అయ్యా, చెల్లెమ్మ సైలెంట్ కూడా రా. చెల్లెమ్మ, ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నావు? మీ పథక రచన విన్నారేమో. రే, నువ్వు వరవకరా ఎదవా. అమ్మా చెల్లెమ్మ, ఏంటి ఏమైంది? అన్నయ్య, ఆ లక్ష్మి నాకిప్పుడు ఎదురొచ్చింది.
ఆ లక్ష్మి మన మీద ఫోకస్ చేయకుండా ఉండాలంటే దాన్ని మనం డైవర్ట్ చేయాలి. ఆ లక్ష్మిని డైవర్ట్ చేయాలంటే నేనేం చేయాలో చెప్పమ్మా. అన్నయ్య, నువ్వు వెంటనే ఊరు వెళ్ళాలి. ఆ, ఓ. మళ్ళీ ఊరంటే ఏ మొహం పెట్టుకుని వెళ్తారమ్మా? ఈ మొహం పట్టుకుని వెళ్తానరా? నువ్వు మాట్లాడుకో. చెప్పమ్మా చెల్లెమ్మా. అక్కడిప్పుడు పంట వచ్చే టైం కదా, అక్కడ రైతులతో ఇదన్నయ్యా నువ్వు చేయాల్సిన పని. మంచి పని అయితే మా అయ్యగారికి చేయడం కష్టంగానే, ఇలాంటివైతే మా అయ్యగారికి వెనతో పెట్టిన విద్య అండి. అమ్మ చెల్లెమ్మా, ఆ లక్ష్మి సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళమ్మా. నువ్వు ఊరు వెళ్ళాక నాకు ప్రతిదీ అప్డేట్ చేయాలి. అలాగేనమ్మా. రే పానకాలు, అయ్యా, ఈ అంబికాన్ని నమ్ముకున్నప్పుడల్లా మనకు వచ్చేదేంటి సచ్చేదేంట్రా? అయినా గొర్రె కషాయవాన్ని నమ్మినట్టు మీరు ఏమనే నమ్ముతున్నారు? రేయ్, అంటే నేను గొర్రెనంటావా? కాదురా, గొర్రెను కోసే కసాయిని. ఎప్పటి నుంచో ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా. అంటే మీ పగని మడిచి లోపల దాచుకున్నారా? రేయ్, లేదురా, పగని ప్లాన్ ని పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఈ అంబికాని యూజ్ చేసుకుని నేను లాభపడతాను. తర్వాత మా పెదనాన్న ఇంట్లో రక్తపాతాన్ని సృష్టిస్తా. అది జరిగే పని కాదు గానే, ఊరెళ్ళి ఆ పని ఏదో చేద్దాం. రేయ్, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు కదూ? నేను ఈ పనిని ఒప్పుకున్న లక్ష్యమే వేర్రా. అది నీకు ముందు ముందు అర్థమవుతుంది. లక్ష్యం ఏదైనా చివరికి వెర్రి వెంగళప్ప అయ్యేది మీరే కదా. రేయ్, నేను వెర్రి వెంగళప్పనో వీరున్నో త్వరలోనే నీకు అర్థమవుతుంది. పద, పదరా. ఏంటే నీ ఉద్దేశం? నా పెళ్లికి నేనే బాంబు పెట్టుకుని చస్తానా? ఎన్నిసార్లు చెప్పాలి? ఆ సుభాష్ నాతో టచ్లోనే లేడు. రేపే అంబికమ్మ పెళ్లి. ఇప్పటి వరకు ఇంట్లో బాంబు పెట్టింది ఎవరో తెలియలేదు. నా అనుమానం ప్రకారం సుభాష్ కనుక ఆ పని చేస్తే సుభాష్ వెనుక అంబికమ్మ ఉన్నట్లు ఈ పనిలో కూడా అంబికమ్మ హస్తం ఉందా? విహారీ గారు, మీరేంటి ఈ టైంలో ఇలా వచ్చారు? విహారీ గారు, మిమ్మల్ని ఎవరన్నా చూస్తే బాగోదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.